అమెరికా, ఇజ్రాయెల్ వంటి శక్తివంతమైన దేశాలను ఇరాన్ ముప్పు తిప్పలు పెడుతోంది. అధునాతన ఆయుధాలు లేకపోయినా ధనం బలంలో దిగదుడిపై అయినా ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్ ని ఇంత బలోపేతం చేసింది దోమల్లాంటి బోట్లే. అవును, మనుషులు లేకుండా సొంతంగా నడిచే ఈ డ్రోన్ బోట్లు పర్షియన్ గల్ఫ్ లోని హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆధిపత్యం చెలాయించడానికి కారణమవుతున్నాయి. అత్యంత చవకైన ఇరాన్ డ్రోన్ బోట్లు భారీ కార్గో షిప్లను నిలువునా ముంచేస్తున్నాయి. శక్తివంతమైన అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, భారీ యుద్ధ నౌకలు ఈ పరిసర ప్రాంతాల్లో అడుగు పెట్టాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. ఇరాన్ డ్రోన్ బోట్లకు ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఏపీలో ఇలాంటి మానవరహిత ఆటోమేటెడ్ షిప్ బిల్డింగ్ పరిశ్రమ రాబోతోంది. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో అటానమస్ మారిటైమ్ షిప్ యార్డ్ ఏర్పాటు కాబోతుంది. ముంబైకి చెందిన సాగర్ డిఫెన్స్ సంస్థ ఈ షిప్ యార్డ్ ను అభివృద్ధి చేస్తుంది. 45 కోట్ల రూపాయల పెట్టుబడితో 750 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. సాగర్ డిఫెన్స్ సంస్థ అన్మాన్డ్ మెరైన్ సర్ఫేస్ వెహికల్స్ రంగంలో కొత్త టెక్నాలజీలను డెవలప్ చేస్తోంది. ఇండియన్ నేవీ, ఐడెక్స్, ఇతర భద్రతా సంస్థలతో సాగర్ డిఫెన్స్ సంస్థ పనిచేస్తుంది. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో ఏర్పాటు చేయబోయే అటానమస్ మారిటైమ్ షిప్ యార్డులో ఇంటెలిజెంట్ మారిటైమ్ సిస్టమ్స్, సెన్సార్లు, కమాండ్ కంట్రోల్ టెక్నాలజీలను డెవలప్ చేస్తారు. భవిష్యత్తులో ఆధునిక నేవల్ ఆపరేషన్స్ కు ఈ షిప్ యార్డ్ కీలకం కానుంది. ఒకప్పుడు యుద్ధం అంటే యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు కీలకంగా ఉండేవి. కానీ అలాంటి భారీ వార్ మిషన్లు స్థానంలో ఇప్పుడు ఎగిరే డ్రోన్లు, నీటి మీద దూసుకుపోయే డ్రోన్ బోట్లు, సబ్మెరైన్ డ్రోన్లు యుద్ధాల్లో గెలుపు ఓటములను నిర్ణయిస్తున్నాయి. ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా, మధ్యలో బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇండియా మీద కయ్యానికి కాలు దువ్వుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి విదేశీ శక్తులను ఎదుర్కోవాలంటే మన దేశం లేటెస్ట్ టెక్నాలజీలను డెవలప్ చేసుకొని అధునాతన డ్రోన్లతో సిద్ధంగా ఉండాలి. అందుకే కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలోని నెల్లూరు జిల్లాలో డిఫెన్స్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సాగర్ డిఫెన్స్ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్ ఈ సంస్థ ద్వారా స్థానికంగా ఉన్న 25,000 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని చెప్పారు.